ఓ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం విషాద్విషం కిం విషయా సమస్తా దుఃఖీ సదా కో విషయానురాగి ధన్యోస్తు కోయస్తు పరోపకారి కప్పూజనీయ శివతత్వనిష్టః అని జగద్గురు శంకరాచార్య వారు ప్రశ్నోత్తర మణిరత్నమాలయందు అను గ్రంథమునందు ఈ విషయం చెప్పి ఉన్నారు. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి ధన్యోస్తి కోయస్తు పరోపకారి కప్పూజనీయ శివతత్వనిష్టః. ఎవరు పూజనీయులు? విషాద్విషం కిం విషయా సమస్త, విషములలో కల్లా గొప్ప విషము ఏది గురుదేవా? ఈనాడు ఎన్నో విషయాలున్నాయి. అన్ని విషయాల కన్నా కాలకూట విషం గొప్పది. ఆ కాలకూట విషము త్రాగినా నీ పైన పడినా నువ్వు మరణిస్తావు. అంత విష జ్వాలలు ఉంటాయి. దానివల్ల అప్పుడే మరణిస్తావు. కానీ విషయాలకు గురి అయితివా, విషయేంద్రియములకు విషయవాసనములకు గురి అయితివా, నువ్వు జన్మలు సస్తూ పుడుతూనే ఉంటావు. ఆ కాలకోట విషము కన్నా గొప్ప విషము, విషపూరితమైంది ఏది అంటే విషయ వాంఛలు గొప్ప విషము. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి. విషములలో కల్లా గొప్ప విషమేది గురుదేవంటే ప్రాపంచిక విషయవాసముల యందు మనసుపోవడమే, అవి అనుభవించాలని సంకల్పం కలిగి అందులో నిమిడీకృతమై ఉండడమే గొప్ప విషము. విషజ్వాలలో చిక్కుకున్నవారు ఇంకా బయటికి రాలేరు. వాళ్ళు పుడుతూ సస్తూనే ఉంటారు, ఈ భవసాగరంలో తిరుగుతూనే ఉంటారు. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి ధన్యోస్తు. దుఃఖీ విషయానురాగి, దుఃఖము కలిగిన వారు ఎవరు? దుఃఖీ, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. ఆ ఎప్పుడు ఏడుస్తూ దుఃఖములలో కల్లా గొప్ప దుఃఖంలో మునిగిన వారు ఎవరు? గొప్ప దుఃఖి ఎవరు అనగా విషయములందు ఆసక్తి కలిగిన వారే దుఃఖములలో మునిగిన వారు అవుతారు. విషయానురాగి విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి. దుఃఖములలో కల్లా గొప్ప దుఃఖము ఏదంటే విషయ వాంఛలయందు కోరిక కలిగి ఉండడమే గొప్ప దుఃఖము. అట్టి విషయవాంఛల నుండి విముక్తుడవైతివా ఇక నీకు దుఃఖమే ఉండదు. నువ్వు పరమ సుఖమును అనుభవించి తీరుతారు ప్రతి మానవులు. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి ధన్యోస్తు కోయస్తు పరోపకారి. గురుదేవ, ధన్యజీవులు ఎవరు? పుణ్యపురుషులు ఎవరు? ధన్యాత్ములు అంటారు కదా. ధన్యజీవి ఎవరంటే పరోపకారి.
పరోపకారార్థమిదం శరీరం అన్నారు. భగవంతుడు మానవ ప్రాణుల ప్రాణసేవయే పరమాత్మ సేవగా అన్ని ప్రాణులను సృష్టించి ఆఖరిలో బ్రహ్మదేవుడు మానవును సృష్టించినాడు. 83,99,999 ప్రాణులను సృష్టించి బ్రహ్మదేవుడు సంతోషపడక అట్టి ప్రాణులకు తత్వజ్ఞానం ఉదయించే శక్తి ఆ ప్రాణులకు లేదు కావున ఆ ప్రాణులు అజ్ఞాన స్థితిలో ఉండి మాయాంధకారంలో మునిగి ఆ ఆత్మదృష్టి లేక శారీరక దృష్టితో విహరిస్తుంటాయి. అందుకోసమే అట్టి ప్రాణులను సేవ చేసి ఆ ప్రాణసేవయే నా సేవగా భావించి పరమాత్మ సేవగా భావించి నువ్వు తరించుము. ఈ ఇతర ప్రాణుల యొక్క ఉదర పోషణార్థ నిమిత్తమై నువ్వు ఎప్పుడు తపిస్తావో ప్రాణుల సేవలో నువ్వు నిమగ్నుడవై నువ్వు ఎప్పుడు ఆ సేవయే ప్రాణసేవయే పరమాత్మగా సేవగా భావించి నువ్వు పరితపిస్తూ అట్టి సేవ చేస్తూ ఉంటావో అప్పుడు నీ ఉదర పోషణార్థ నిమిత్తమై నేను పరితపిస్తాను. నీ యొక్క నీ యోగక్షేమములు నేను చూసుకొని నిన్ను ఎప్పుడు నేను ఎల్లవేళలో నేను రక్షిస్తూ ఉంటాను. నువ్వు ప్రాణసేవకై పరితపించము. నీ సంరక్షణార్థమై నేను ఎప్పుడు చూసుకుంటుంటాను, నేను రక్షిస్తుంటాను అని భగవంతుడు హామీ ఇచ్చినాడు. మానవుని సృష్టించి ప్రాణసేవయే పరమాత్మ సేవగా నువ్వు ఆ వ్రతమును పోని విహరించు నాయన అని ఆజ్ఞాపించినాడు బ్రహ్మదేవుడు. అందుకోసమే ఇక్కడ ధన్య జీవులు ఎవరు గురుదేవా అంటే పరోపకారి. ప్రతి ప్రాణిసేవయే పరమాత్మ సేవగా భావించి ఎవరు ప్రాణుల సేవ చేస్తారో వారే ధన్యజీవులు. వారు తరిస్తారు, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతారు. ఈ జన్మలే ఆ పుణ్యపురుషులెల్లరు. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారు తన శిష్యునికి ఉపదేశం చేస్తున్నాడు. కప్పూజనీయ గురుదేవ. పూజనీయులు ఎవరు గురుదేవా? ఈనాడు పూజనీయులు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? పుణ్యపురుషులు అంటే ఎవరు? నాకు సందేహంగా ఉంది గురుదేవా, ఆ సందేహ నివృత్తి చేయుము అని ప్రశ్నించినాడు. కప్పూజనీయ. పూజనీయులు ఎవరు? కహ పూజనీయ. పూజనీయులు ఎవరంటే శివతత్వనిష్ట. శివతత్వనిష్ట మంగళకరమైన పరమాత్మ యందు మనసు పెట్టి సదా ధ్యానంలో నిమగ్నులైనటువంటి వారలు, ఆ పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ విహరించిన వారలు, సదా కర్తవ్య కర్మలు చేస్తూ పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ సదా పరమాత్మ ధ్యానంలో విహరిస్తూ సత్కర్మలు చేస్తూ అదొక విధమైన ధ్యానము. అది కూడా కర్మయోగులు కావున పరమాత్మ సంకీర్తన చేస్తూ కర్తవ్య కర్మలు చేస్తే అది నామ తపస్సు అనబడుతుంది. మీకు అన్ని శ్రమ, ఏ కష్టము లేకుండా, మీకు ఏ పనులు లేకుండా, మీకు అట్టి శ్రమలు లేనటువంటి కర్మ లేకుండా మీరు కొంచెం సుఖం ఉందనుకో ఎప్పుడు ధ్యానంలో ఉండండి, తపస్సు చేసుకుంటూ ఉండండి, ధ్యాన సమాధిలోకి వెళ్ళండి. దీనివల్ల కొంచెం స్పీడ్గా విమానం ద్వారా వెళ్ళి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ధ్యాన యోగాభ్యాసాదుల వల్ల, నామ సంకీర్తన వల్ల కారులో పోయినట్టు ఉంటుంది. ఎట్లా పోతేంది, స్పీడ్గా పోతేంది, లేటుగా పోతేంది, ఎట్లా పోయినా ఈశ్వరుని దర్శనమే కదా. అది గుర్తుపెట్టుకోండి. స్పీడ్గా పోయినా సర్వేశ్వర దర్శనమే, లేటుగా పోయినా సర్వేశ్వర దర్శనమే. అందుకోసమే నాకు ఈ సంసారం అనే ఉద్యోగం ఇచ్చినాడు, నాకు సన్యాసం అనే ఉద్యోగం ఇచ్చినాడు, నాకు బ్రహ్మచర్యం అనే ఉద్యోగం ఇచ్చినాడు, నాకు వానప్రస్థాశ్రమం అనే ఉద్యోగం ఇచ్చినాడని ఎవరెవరి ధర్మాలు వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే అది తపస్సు అనబడిందని శాస్త్ర పురాణములు ఎందో మహర్షులు కోకళ్ళుగా చెప్పినారు. మీరందరూ మీ ధర్మాలు పాటించుకోండి, అది తపస్సు అనబడుతుంది. భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు ఈ జన్మలోని. విషాద్విషం కిం విషయా సమస్త దుఃఖీ సదా కో విషయానురాగి ధన్యోస్తు కోయస్తు పరోపకారి కప్పూజనీయ శివతత్వనిష్ట.
ఆ పూజనీయులు ఎవరంటే మంగళకరమైనటువంటి పరమాత్మ ధ్యానంలో నిమగ్నమై పరమాత్మ నామ సంకీర్తన చేస్తున్న వారందరూ పుణ్యపురుషులే. మరి ఇక్కడ ఈ సభలో ఉన్న వాళ్ళందరూ పుణ్యపురుషులే కదా. లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ నామ సంకీర్తన చేస్తున్నారంటే మీరు పుణ్యపురుషులు. పుణ్యపురుషులకే కదా మోక్షం లభిస్తుంది. పుణ్యాత్ములకే కదా సంకల్పం మాత్రం వల్ల ఏదంటే అది పొందగలుగుతారు. వాళ్ళు కైవల్యం అనుకుంటే ఆ కైవల్యం ఈ జన్మలోనే పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది పరమేశ్వర ఆశీర్వాదము ద్వారా ఈ జనులు సంపాదించుకోగలుగుతారు. పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది ఈ జనులు కైవల్యాన్ని పొందగలుగుతారు. మీరందరూ కూడా పరమేశ్వర చింతన చేస్తూ పరమా సత్కర్మనిష్ట గరిష్ఠులై ధర్మాచరణ కలిగి సర్వేశ్వర చింతన చేస్తున్నటువంటి వారులందరూ పుణ్యపురుషులే అని మహర్షులు చెప్పినారు. జగద్గురు శంకరాచార్యుల వారు అదే లోకానికి అందించిన దివ్య సందేశము. మీరందరూ కూడా పరమాత్మ ధ్యానాలు నిమగ్నం కండి. ప్రకృతి విషయ వాంఛలు దూరం పెట్టుకోండి. విషాద్విషం కిం విషయ సమస్త. విషాద్విషం కిం విషయ సమస్త. విషములలోకెల్లా గొప్ప విషము ఏదంటే ప్రాపంచిక విషయ వాంఛలు. అందుకోసమే ప్రపంచ విషయవాంఛములు యందు మనసు పోయిందనుకో నీకు దుఃఖం సిద్ధిస్తుంది. సుఖమల్పం బహుక్లేశ విషయం గ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. జగద్గురు శంకరాచార్యుల వారు వేదాంత డిండిమము అను గ్రంథమునందు ఈ రహస్యము చెప్పియున్నారు. మానవులారా, ప్రాపంచిక విషయవాంఛముల యందు మీరు తగులుకుంటిరా, అవి కోరుకుంటిరా, అందులో మునిగితిరా, సుఖము అల్పముగా మీకు ప్రాప్తించవచ్చును, కానీ దుఃఖము అనంతముగా ఉంటుంది సుమా. అందులో మునిగకండి. ఆ విషయవాంఛల యందు మునగకండి. అందులో మునిగితే మీకు సుఖము కొంచెంగా తోస్తుంది, కానీ అనంతమైన దుఃఖము ప్రాప్తించి మీరు మునిగిపోతారు. కావున ఆ సుఖములకు స్వస్తి చెప్పి పరమాత్మ ధ్యానంలో ధర్మాచరణ పరాయణులై విహరించండి అని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పిన దివ్య సందేశము. సుఖమల్పం బహుక్లేశ విషయం గ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇతవీతి వేదాంత డిండిమః. సుఖమల్పం బహుక్లేశ విషయం గ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. దీనికి ఒక కథ చెప్తాను మీకు. జగద్గురు శంకరాచార్యుల వారు ప్రాపంచిక విషయ వాసన యందు మీరు మునిగితిరా, సుఖం అల్పముగా ఉంటుంది కానీ దుఃఖం అనంతముగా ప్రాప్తిస్తుంది. కావున ఆ సుఖమల్పం బహుక్లేశ అన్నట్టుగా దీనికి ఒక కథ చెప్తారు మీకు అర్థమయ్యేలాగున. పూర్వకాలంలో ఒక మంచి భక్తుడు, నిష్కామ కర్మయోగి, తన సంపాదించిన సంపదను ప్రాణిసేవయే పరమాత్మ సేవగా భావించి అందరికీ అన్నదానాలు చేస్తూ ఉండేవాడు. తన సంపదను మొత్తం అన్నదానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టులా వేమన యోగీంద్రుల వారు చెప్పినట్టుగా అన్నదానముల కన్నా అన్నదానము గొప్ప అని చెప్పినట్టుగా ఆ పుణ్యపురుషుడు ఎక్కువ అన్నదానములు చేస్తూ ఉండేవారు. అన్ని దానాలకు అన్నదానము గొప్ప కావున మానవ జన్మ ఎత్తినందుకు గృహదానము, వస్త్రదానము, అన్నదానములు చేయాలా. ఈ 3 దానములు చేస్తే చాలు, కర్మశేషము మొత్తము నిర్మూలనమైందనుకో, నీకు కర్మశేషం లేకపోతే ఇంకా జన్మ లేదు, కైవల్యాన్ని పొందుతారు. కొంచెం ఏమైనా కర్మశేషం ఉన్నదనుకో, వచ్చే జన్మలో ఉండటానికి ఇల్లుంటాయి, కట్టడానికి బట్టలుంటాయి, ఏమి తినటానికి అన్నం ఉంటుంది. ఈ 3 ఉంటే చాలు కదా, అన్నీ ఉన్నట్టే. ఈ 3 నీకు ప్రాప్తిస్తాయి. మానవ జన్మ ఎత్తినందుకు ఈ 3 చేసుకోవాలా. షోడశ మహాదానాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఈ 3 ముఖ్యమైనటువంటివి. అందుకోసమే ఆ భక్తుడు అన్నదానాలు బాగా చేస్తూ ఆఖరిలో పాయసం, అందరికి అన్నదానాలు చేస్తూ పాయసం వడ్డించినాడు. అందరికి పాయసం గరిడ తీసుకున్నాడు, ఆ గంట తీసుకుని అందరికీ పోస్తూ ఉన్నాడు. ఒక ఆయన పాపము ఆకలిలో పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. కొంచెము దోశలు పెట్టినాడు, కొంచెము అన్నం పెట్టినాడు, అన్నం తిన్నాడు కొంచెం. ఎందుకంటే కొంచెం తిన్న తర్వాత ఎందుకు ఆయన పాపం దోశలు పట్టినాడు, ఆ దోశట్లో పాయసం పోసినాడు.
ఆ దోషిట్లో ఉన్నటువంటి పాశం ఇట్లా నాకపోవాలని ఇట్లా కొంచెం ఇట్లా పెట్టుకుంటుంటే మోచేతెంబడి ఆ పాశం కారిపోతూ ఉన్నది. ఆయన అనుకున్నాడు, ఈ దోషిట్లో ఉన్న పాశము తర్వాత త్రాగవచ్చును, ఈ మోచేతెంబడి కారిపోతున్నటువంటి పాశం ముందు నాకుదాము అని ఇట్లా ఎక్కుతూ పైకి ఎత్తేసినాడు. దోషిలి మోచేతెంబడి కారిపోతున్నటువంటి పాశం నాకాలనుకున్నప్పుడు అది దోషిట్లో ఉన్నట్టు పాశం ఒలికిపోయింది. ఈయనకి ఇది దక్కలే, అది దక్కలేదు. క్షుద్బాధతో బాధపడినాడు. అలాగే మీరు పూర్ణ స్థితిని, పూర్ణ ఫలితమును, బ్రహ్మసుఖమును అనుభవించాలంటే విషయ సుఖాలకు దూరం ఉంటేనే బ్రహ్మసుఖము ప్రాప్తిస్తుంది. కారిపోతున్నటువంటి పాయసమునకు అరులు సాచినందువల్ల, అది నాకాలన్నందువల్ల దోషిలో పాయసం ఎట్లా మట్టి పాలైపోయిందో, బ్రహ్మసుఖమును దాన్ని వదిలేసి విషయ సుఖములకు మీరు దాసులవుతిరా, బ్రహ్మసుఖము పోతుంది. బాహ్య సుఖములకు ఎప్పుడు ఆశించినారో బ్రహ్మసుఖమునకు దూరం అవుతారు. అందుకోసమే సుఖమల్పం బహుక్లేశ విషయం గ్రాహీణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. ఈ భావ్య సుఖముల ప్రాపంచిక విషయ సుఖముల ద్వారా, ఈ ప్రాపంచిక ఈ విషయ వాసనల ద్వారా, ఈ ఇంద్రియముల ద్వారా వచ్చుచున్నటువంటి సుఖము అల్పమైనటువంటివి. ఇంద్రియాలు జయించి బాహ్య సుఖములను, బాహ్య ప్రపంచ సుఖములను తృణముగా తోసి దాన్ని ఎవరు తృణీకరిస్తారో వారికి బ్రహ్మసుఖము ప్రాప్తిస్తుంది. బాహ్య సుఖములన్నీ సముద్రంలో తరంగాదుల ద్వారా, ఒక తరంగము వచ్చేసి ఆ తటాకమునకు కొట్టుకున్నప్పుడు, గండ శైలమునకు కొట్టుకున్నప్పుడు, తుంపురు తరంగాలు పైకి ఎగిరినప్పుడు ఆ తుంపురులో సహస్రాంశము, ఒక తుంపురు సహస్రము ఆ అంశములుగా మారినప్పుడు ఎంత అవుతుందో, అల్పసుఖము ఇంద్రియముల ద్వారా వచ్చుతున్నటువంటి సుఖము అలాంటిది. బ్రహ్మసుఖము సముద్రము లాంటిది. బ్రహ్మసుఖము సముద్రము లాంటిది, విషయ సుఖములు ఆ సముద్రంలో తుంపురు లాంటివి. అందుకోసమే విషయ సుఖములకు దూరమయ్యి బ్రహ్మసుఖమును ప్రాప్తించాలా, ప్రాప్తింప చేసుకోవాలా. అనగా ఆ బ్రహ్మసుఖము మీకు ప్రాప్తించాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి దివ్య సందేశమును మీరు ఆచరణలో పెట్టుకొని, శ్రవణం మననం నిధిధ్యాసన రూపేణ ఆచరణలో శ్రవణ వింటూ దాన్ని మననం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడే ఆత్మ సాక్షాత్కారము, దైవ సాక్షాత్కారాన్ని పొందటానికి మీరు అధికారులు అవుతారు. అప్పుడు కైవల్యాన్ని పొందటానికి మీరు అధికారులు అవుతారు. అందుకోసమే మహాభారతంలో ఒక రహస్యం ఉన్నది. యయాతి చక్రవర్తి ఎన్నో యజ్ఞయాగాలు చేసినాడు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసినాడు. ఆ పుణ్య ప్రభావం వల్ల ఇంద్రలోకానికి పోయిన తర్వాత ఇంద్రుడు ప్రశ్నిస్తాడు, నీ భూలోకంలో ఎన్నో సత్కర్మలు చేసిన పుణ్యపురుషుడైన మహారాజువు యయాతి చక్రవర్తి, నీ అనుభవం ఏమైనా చెప్పుతారా, నీ స్వానుభవము ఏమైనా నీ అనుభవం చెప్పండి అని అడుగుతాడు ఇంద్రుడు. వెళ్ళిన తర్వాత, ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత, ఇది మహాభారతంలో మీరు ఆది పర్వంలోనే మీరు చూసుకొనవచ్చును. అక్కడ యయాతి చక్రవర్తికి ఉపదేశం చేస్తాడు. పూర్ణం వర్ష సహస్రం వే విషయాసక్త చేతసః తథాప్యను దినం నిత్యం మమైతే స్వభిజాయతే. ఓ ఇంద్ర, పూర్ణం వర్ష సహస్రం వే విషయాసక్త చేతసః తథాప్యను దినం నిత్యం మమైతే స్వభిజాయతే. నేను 1000 సంవత్సరముల ప్రాపంచిక భోగములు అనుభవిస్తూ వచ్చినాను. అనుభవించిన కొలది మనసు అటు పోతూనే ఉంటుంది. ఒక్కసారి వైరాగ్యమును చేపట్టి ఆ విషయ భోగములు మాత్రము తృణీకరింపచేసి, అనగా దాన్ని వదిలేసి పరమాత్మ చింతన చేసినందువల్ల నేను బ్రహ్మసుఖమును అనుభవించగలిగిన. విషయభోగముల యందు నా మనసు పోయినంతకాలము దుఃఖము నాకు ప్రాప్తిస్తూ వచ్చింది. విషయ సుఖములను సంపూర్ణంగా ఎప్పుడు వదిలినానో
అప్పుడు నేను బ్రహ్మసుఖమును అనుభవించినాను ఇంద్ర. అట్టి పుణ్య ప్రభావం వల్లనే ఈ ఇంద్రలోకమును నేను చేరగలిగినాను అని చెబుతాడు. నజాతు కామ కామానముపభోగేన సామ్యతి అవిషకృష్ణవర్త్మేన భోజయేవాభివర్ధతే. తన చిన్న కుమారునికి ఆ ఇంద్రలోకము పోకముందు మళ్ళా తన నగరంలోని ఉన్నప్పుడు తన సౌధంలో తన చిన్న కుమారునికి ఉపదేశం చేస్తాడు. ఓ కుమారా, ఈ ప్రపంచ భోగాలకు నువ్వు దూరంగా ఉండాలి, పరమాత్మ చింతన చేసుకోవాలి, సత్కర్మలు చేసుకుంటూ సర్వేశ్వర చింతన చేసుకోవాలి సుమా. నా అనుభవం నీకు చెప్తున్నాను. ఇంద్రలోకానికి వెళ్ళే సమయంలో తన చిన్న కుమారునికి ఉపదేశం చేస్తాడు. కుమారా, జాగ్రత్త, ఈ భూమండలాన్ని నువ్వు ధర్మాచరణ పరాయణుడవై మానవులను ధర్మ మార్గంలో తీర్చిదిద్దాల. విషయలోలుడవై నువ్వు విహరించకూడదు సుమా. నా అనుభవం చెప్తున్నాను. నజాతు కామ కామానముపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భోజయేవాభివర్ధతే. అగ్నిలో నెయ్యి పోసినందువల్ల అది ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అది ఎంతకాలము అగ్నిలో ఆ నెయ్యి ఆవిషులు ఇచ్చినందువల్ల, అగ్నిలో నెయ్యి పోసినందువల్ల కొన్ని యుగాల వరకు పోస్తుంటే యుగాల వరకు మండుతూనే ఉంటుంది సుమా. ఎప్పుడైతే అగ్నిలో ఎప్పుడు నీరు పోసినామో, వైరాగ్యమని నీరు ఎప్పుడైతే విషయవాంఛలను అగ్నిపైన పోసినామో అప్పుడు మొత్తం చల్లారబడుతుంది. అప్పుడే బ్రహ్మసుఖమును పొందగలుగుతాడు జీవుడు. నజాతు కామ కామానముపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భోజయేవాభివర్ధతే. అగ్నిలో నెయ్యి పోసినందువల్ల యుగాల వరకు పోసినా అది ఆరలేదు, పెరుగుతూనే ఉంటుంది కుమారా. అందుకోసమే ఈ ప్రపంచ భోగాలు అనుభవించిన కొలది ఆశలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నూతనమైన రకరకాలు పుట్టుకొస్తాయి. దానికి స్వస్తి చెప్పినప్పుడే అన్ని నిర్మూలనమైపోతాయి. బ్రహ్మసుఖమును అనుభవిస్తావని యయాతి చక్రవర్తి తన కుమారునికి ఉపదేశం చేస్తాడు, చిన్న కుమారునికి. అందుకోసమే జగద్గురు శంకరాచార్యుల వారు ప్రశ్నోత్తర మణిరత్నమాలయందు సుఖమల్పం ప్రశ్నోత్తర మణిరత్నమాలయందు విషాద్విషం కిం విషయ సమస్త దుఃఖీ సదాకో విషయానురాగి ధన్యోస్తు కోయస్తు పరోపకారి ధన్యోస్తు ధన్యోస్తి కోయస్తు పరోపకారి కప్పూజనీయ శివతత్వనిష్ఠ. అందుకోసమే ఇక్కడ విషవాంఛలన్నీ తొలగించుకొని పరమాత్మ చింతన చేస్తూ బ్రహ్మసుఖమును అనుభవిస్తూ మీరు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై భావ్య ప్రపంచ విషయ భోగములకు స్వస్తి చెప్పి మనసును అంతర్ముఖం చేసుకొని పరమాత్మ చింతన చేస్తూ అట్టి బ్రహ్మసుఖమును పొంది ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहि. ओम शांतिः शांतिः शांतिः. शंभो शिव 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 नारायण 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 हो. దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక,
అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపోగుహ దగ్గర మీ సందేహ నివృత్తి చేసుకోండి. ఓం తత్సత్. ఓం నమః శివాయ.